మీకు కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా మీకు పెళ్లి రోజు జరిగితే బావుంటుందండి. తల్లిదండ్రుల ప్రేమల్ని అన్నిటినీ కోల్పోయినా ఈ నష్టజాతకురాల చేతుల మీద కాదు. అయ్యో, అమ్మా, అందరూ ఏదైనా తప్పు జరిగితే మనది నష్టజాతకం అని, నుదిటి రాత అలాంటిదని మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం. అదే మంచి జరిగితే అంతా పైవాడి దయ అంటాం. కానీ ఆ పైవాడే మన నుదిటి రాత రాస్తాడని అందరం మర్చిపోతామమ్మా. రాత రాసిన ఆ భగవంతుడిది తప్పంటావా, లేదంటే ఆయన రాతను అనుభవిస్తున్న మనది తప్పంటావా? అందుకేనమ్మా, నువ్వెప్పుడూ అలా అనుకోకు. ఖచ్చితంగా ఈసారి నీ చేతుల మీదగానే మా పెళ్లి రోజు జరగాలి. ఏంటి మహా, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో బలమైన బంధం ఉంది. లేకపోతే తల్లికి తెలిసినంతగా అన్ని విషయాలు పాప గురించి ప్రియదర్శినికి ఎలా తెలుస్తాయి? నాకేదో అనుమానంగా ఉంది. దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకు మహా అనవసరంగా అన్ని విషయాల గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? అనవసరమైన విషయాలు అంటారేంటండి? ఇది నా తమ్ముళ్ళ జీవితాలకు సంబంధించిన విషయాలు కదా. తమ్ముళ్ళు అంటావేంటి మహా? మాధవ్ ఒకడే కదా. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా కూడా ఇద్దరూ బాధపడతారు కదా. అందుకే నేను వాళ్ళిద్దరికీ ఏ ఇబ్బంది రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఒకవేళ నువ్వేదైనా వెనకూడని నిజాలు వింటే నువ్వేమైపోతావు అని భయంగా ఉంది. అటువంటిదేమీ జరగదులేండి. ఈ విషయం గురించి ఎలాగైనా సరే నేను నిజం తెలుసుకుంటాను. ఎలాగో 4 రోజుల్లో మీ పెళ్లి రోజు వస్తుంది కదా. అందుకే నేనే స్వయంగా వెళ్ళి మీకోసం బట్టలు తీసుకొచ్చాను. అమ్మా నాన్నలకి పెళ్లి రోజు కోసమని తను బట్టలు కూడా తీసుకొచ్చింది. అసలు మా అమ్మా నాన్న పెళ్లి రోజుని తనకెలా తెలుసు? భూమి చెప్పింది అంటుంది, కానీ అసలు భూమికి ప్రియదర్శినికి మధ్య అసలు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు టాపిక్ ఎందుకు వస్తుంది? తనెందుకు అబద్ధం చెప్తుందనిపిస్తుంది. నా మనసు చెప్తున్నట్టు తను ఖచ్చితంగా సుహాసినియేనా? రాఘవ, తీసుకో. ఏంటివి? కొత్త బట్టలు. ఇప్పుడు కొత్త బట్టలు నాకెందుకు? హలో సార్, తమరికి కాదు ఈ కొత్త బట్టలు. అత్తయ్య గారికి మావయ్య గారికి. 2 రోజుల్లో అత్తయ్య గారిది మావయ్య గారిది పెళ్లి రోజు ఉందన్నావు కదా. అందుకే నేనే స్వయంగా వెళ్ళి షాపింగ్ చేసి తీసుకొచ్చాను. ఇవి తీసుకెళ్లి అత్తయ్య గారికి మావయ్య గారికి ఇవ్వు. రేపు పెళ్లి రోజున ఖచ్చితంగా అత్తయ్య మావయ్య ఈ బట్టలు వేసుకుని పెళ్లి రోజు జరుపుకోవాలి. అర్థమైందా? తీసుకో. థ్యాంక్ యూ. అవును, ఎవరు సెలెక్ట్ చేశారంటే ఏం చెప్పాలి? మీ కోడలు సెలెక్ట్ చేసిందని చెప్పు, అందులో ఏముంది? హలో మేడం, నేనింకా మన గురించి మా ఇంట్లో చెప్పలేదు. అప్పుడైతే నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చానని చెప్పు. హలో మేడం, మా అమ్మ అస్సలు నమ్మదు. ఎందుకంటే నాకు చీరల సెలక్షన్ తెలియదని చెప్పి ఆవిడికి బాగా నమ్మకం. ఏం పర్లేదు సార్, తమరు తీసుకెళ్ళి ఇవ్వండి. అయినా ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్న అవసరమా? ఇందులో ఫార్మాలిటీ ఏముంది? మా అత్తయ్యకి మామయ్యకి పెళ్లి రోజు కాబట్టి నేను కొత్త బట్టలు తీసుకున్నాను. అబ్బో, రేపు పెళ్ళయ్యాక ఇంటికొస్తే అత్తయ్య మావయ్య సేవలో పడి శ్రీవారిని పట్టించుకునేలా లేవుగా? అవును, మా అత్తయ్య మావయ్య దైవం. నిన్నస్సలు పట్టించుకోను. పొరపాటున నువ్వేమన్నా అంటే మా అత్తయ్యకి మావయ్యకి కంప్లైంట్ చేస్తాను. వాళ్ళతో నిన్ను కొట్టిస్తాను.
నువ్వు అంత పని చేసినా చేస్తావు, ఎందుకంటే నువ్వు రాక్షసివి. ఆ రోజు సుహాస్ని గుర్తుపెట్టుకుని మరి పెళ్లి రోజుకి అమ్మ నాన్నలకి బట్టలు తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకి ఇంట్లో అడుగుపెట్టింది. పెళ్లి రోజుకి బట్టలు మళ్ళీ తీసుకొచ్చింది. అంటే ఖచ్చితంగా తనే సుహాసిని అయి ఉంటుంది. నా మనసు చెప్తుంది నిజమని నాకు అనిపిస్తుంది.